హాయ్ దీక్షిత్. ఇక్కడ హాయ్. పోదామా? చలో ముడేశ్వర్. హాయ్. రూమ్స్ సైడ్లో ఉన్నాయి. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. అయిపోయిందా? రెడీయా? ప్యాకప్. మీ డాడీ పప్పా స్నానం చేసి. హాయ్ దీక్షిత్. హాయ్ లక్షిత. ఓ లక్షిత. హాయ్ హాయ్ హాయ్. నైట్ మంచి దర్శనం అయిపోయిందా? దర్శనం అయిందా? ఈ పాపకి జ్వరం వచ్చింది, తక్కువైపోయింది, అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం లేదు, ఇంటికాడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షిత్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. రెడీ, అందరు రెడీ అయిపోయింది. అందరు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మురుడేశ్వర్కి అయితే వెళ్తున్నాం. ధర్మస్థల నిన్న దర్శనం అయితే అయిపోయింది. చలో మురుడేశ్వర్. ఇక మావాడు వచ్చిన ఫ్రెండ్స్, ఇక బయలుదేరుతున్నాం. హాయ్ హాయ్. చలో రైట్ మురుడేశ్వర్. ఇంటికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక దిగుతారు కార్లు అందరు. ప్యూర్ వెజ్ అంట. వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్. ఆనియన్ మసాలా వచ్చేసి టిఫిన్ అయితే బాగుంది. ఇక్కడైతే లొకేషన్స్ మాత్రం సూపర్ ఉంటాయి. ఈ రూట్లో వస్తే మాత్రం ధర్మస్థల టు మురుడేశ్వర్ వస్తే మాత్రం చాలా బాగుంటాయి లొకేషన్స్. ఇట్లాంటి లొకేషన్స్ అంటే చాలా వస్తుంటాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినాక అయితే లొకేషన్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఉడిపికి వెళ్ళి ధర్మస్థలకి వెళ్ళి ఇక్కడ వస్తుంటే మురుడేశ్వర్ వస్తుంటే లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. చూపిస్తాను, నా వెనకాలనే ఉంది. ఇదే అనమాట, సూపర్ లొకేషన్. మా వాళ్ళు అయితే వెళ్తారు. కార్ అయితే అక్కడ పెట్టినాం. ఇక్కడ బీచ్ దగ్గర అయితే లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. ఈ రోడ్ మొత్తం బీచే ఉంటుంది. ఇది వెళ్ళే ధర్మస్థల నుంచి మురుడేశ్వర్ వెళ్తుంటే ఉడిపి గిట ఉంటుంది. మధ్యలో చూసుకోవాలంటే చూసుకోవచ్చు ఉడిపి టెంపుల్ గిట. ఇప్పుడే లంచ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక లంచ్ అయితే వీడియో అయితే తీయలేదు. లంచ్ రెడీ చేసి ఇక అంతా మంచి రెడీ చేసి తినేసి బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి మురుడేశ్వర్. పప్పు పచ్చి పులుసు ఇవ్వాలి. ఎర్రపప్పు పచ్చి పులుసు బాగుంది, సూపర్ ఉంది. లాస్ట్ ఫైనల్ చెయ్యి. నీదే వీళ్ళందరూ లాస్ట్ మనమే. ఇప్పుడు వచ్చేసి మనం మురుడేశ్వర్కి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి మెయిన్ కమాన్ అనమాట. ఇక్కడ దిగి ఆటోలు కానీ బస్సులు కానీ ఇక్కడ దిగి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇదే కమాను. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దాకా ఉంటుంది లోపలికి. ఇక్కడ పార్కింగ్ తీసుకోవాలి. పార్కింగ్ టికెట్ వచ్చేసి 100 రూపీస్. ఇదే మురుడేశ్వర్. మురుడేశ్వరం వచ్చేసినాం ఫ్రెండ్స్. మురుడేశ్వరం కార్ అయితే పార్కింగ్ అయితే వేసేసినాం. కారు పక్కనే కొంచెం ముందుకే ఉంటుంది కార్ పార్కింగ్. ఈ టెంపుల్ దర్శనం అయిపోయాక పైన శివాలయం ఉంటుంది. అది గిట బాగుంటుంది, అది గిట చూపిస్తాం. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి లిఫ్ట్ ఉంటుంది. గోపురం పైకి గిట వెళ్ళొచ్చు లిఫ్ట్లో. 20 రూపీస్ టికెట్. చాలా లైన్ ఉంది, చూద్దాం మళ్ళీ వీలైతే. ఇక్కడైతే కాళ్ళు అయితే కడుక్కొని లోపలికి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి సముద్రం పక్కనే ఉంటుంది అనమాట. మురుడేశ్వర్ టెంపుల్ చాలా బాగుంటుంది.
ఇక్కడ దర్శనం మాత్రం తొందరగా అయిపోతుంది. మనకి వచ్చేసి ఒక 15 నిమిషాల్లో అయిపోతుంది అంతే. ఇక్కడ టికెట్ ఏమి ఉండదు, మంచి దర్శనం అయిపోతుంది. శివాలయం దర్శనం. అక్కడ వచ్చేసి శివుడు అయితే పైన ఉంటాడు, కొండపైన. అది గిట్ట చూపిస్తే తర్వాత. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది, బయటకి అయితే వచ్చేసినాం. గోపురం చూడండి. ఈ గోపురం పైకి ఎక్కడానికైతే 20 రూపీస్ టికెట్ ఉంటుంది. అక్కడ లిఫ్ట్ ఉంటుంది, 22 ఫ్లోర్స్ ఏమో ఉంటుంది అది వచ్చేసి. ఇక్కడ వినాయకుడు ఉంటాడు. ఇక్కడ వినాయకుడిని కూడా దర్శనం చేసుకొని బయటికి అయితే వెళ్ళాలి. గోపురం మాత్రం సూపర్ ఉంటుంది. దర్శనం కంప్లీట్ అయ్యింది, అందరు వచ్చేస్తారు. నేనైతే కొద్దిగా ముందు వేసుకున్నా. బయటకు వచ్చేసినాం, వినాయకుని దర్శనం చేసుకున్నాం. ఇక్కడ అక్కడ శివయ్య దర్శనం చేసుకోవాలి, లైన్ శివయ్యది. జల్దీ అయిపోతుంది దర్శనం. మంచి దర్శనం అయిపోయింది. దర్శనం మంచిగా అయిపోయిందా? అయిపోయింది. 10 నిమిషాల దర్శనం అంతే. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. లోపల ఇదే మెయిన్ దర్శనం, బాగుంది. ఇది వినాయకుడి టెంపుల్, ఇది శివయ్య టెంపుల్. కలరింగ్ పెయింటింగ్ బాగుంది. ఇప్పుడు వచ్చేసి దర్శనం కంప్లీట్ అయింది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ పైన కొండపైన శివుడు దర్శనం చేసుకోవాలి. కొండపై దాకా గిట కారు వెళ్తుంది. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగి ఇక్కడ నుంచి కొండపైకి అయితే వెళ్తాం. ఇక్కడ పార్కింగ్ లేకపోతే కొండపైన గిట పెట్టుకోవచ్చు మనం. అక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. సముద్రం వ్యూ వచ్చేసి ఇక్కడ చూడండి, సముద్రం వ్యూ చూడండి. మా వాళ్ళు అయితే కొన్ని ఫొటోస్ దిగుతారు ఇక్కడ, అందుకని ఇక్కడ ఆగినాం. పైన ఎగ్జిబిషన్ మ్యూజియం టైప్ ఉంటుంది, మ్యూజియం ఉంటుంది. మనకి రావణాసుని మ్యూజియం అయితే ఉంటుంది లోపల, శివుని కింద. శివుడు చూడండి సాయంత్రం ఈవినింగ్ టైంలో చాలా బాగుంది. పైకి వచ్చేసినాం శివుని దగ్గరికి. మొత్తం కార్ పార్కింగ్ కూడా పైకి తెచ్చేసినాం మొత్తం. పైన గోపురం అయితే ఇట్లా కనిపిస్తుంది. పైకి వచ్చినాక ఇక్కడ గిట శివలింగం ఉంది, ఇక్కడ గిట దర్శించుకొని ఇక్కడ పక్కన టికెట్ ఉంటుంది, 10 రూపీస్ టికెట్. ఈ లోపలికి అయితే వెళ్ళాలి. మ్యూజియం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి. రావణాసుని గురించి అయితే స్టోరీ మొత్తం మ్యూజియంలో అయితే చూపించారు. శివుంది, రావణాసుంది, గణపతిది. మ్యూజియం మాత్రం బాగుంటుంది లోపల వచ్చేసి.
వారణాసి మ్యూజియం అయితే బాగుంది కదా. ఇప్పుడు వచ్చేసి ఈ ఆత్మలింగం అనేది మనకి గోకర్ణం టెంపుల్ అయితే ఉంటుంది. అది వచ్చేసి రేపటి వీడియోలో అయితే చూపిస్తాను. వీలైతే ఇవాళ నైట్ వెళ్తాము, రేపటి వీడియోలో అయితే చూపిస్తాము. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగి ఇక్కడ నుంచి అయితే కిందికి అయితే పోతున్నాం. మళ్ళీ సముద్రం దగ్గరికి, బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. రథం మాత్రం సూపర్ ఉంది. మళ్ళీ బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. బాగా కనిపిస్తుంది శివుడిగా. ఎట్లా కనబడదు నాకు ఈ చైన్. బీచ్ కాడికి అయితే పోతున్నాం. ఇప్పుడైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి పిల్లలతోటి జర ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాం. ఇక్కడ షాప్స్ ఉంటాయి, కొబ్బరి బొండాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బోటింగ్ ఇటు ఉంటుంది ఇక్కడ. ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే ఏం కనిపించట్లేదు ఇక్కడ బోటింగ్ అయితే. లొకేషన్ మాత్రం ఈవినింగ్ టైము సూపర్ ఉంది కదా. నా వెనక బ్యాక్ సైడ్ అయితే చాలా బాగుంది. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మా వాళ్ళు అయితే బీచ్ లోపలికి అయితే కొద్దిసేపు ఎంజాయ్ చేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతాం. సూపర్ లొకేషన్ ఇది వచ్చేసి చాలా బాగుంటుంది. ఫ్యామిలీ తోటి మాత్రం విజిట్ కావచ్చు, చూడాల్సిన ప్లేస్. ఫ్యామిలీ తోటి మాత్రం చాలా బాగుంటుంది. మనకి గోవాకి వెళ్తుంటే ఈ టెంపుల్ గిట్ట దర్శనం చేసుకోవచ్చు. వీలైతే ఉడిపి టెంపుల్ కూడా దర్శనం చేసుకోవచ్చు. ధర్మస్థల, ఉడిపి, ముడేశ్వర్, నెక్స్ట్ వచ్చేసి గోకర్ణం గిట్ట ఇదే రూట్లో ఉంటుంది. మనకి గోవాకి వెళ్ళే రూట్లోనే. గోవా ట్రిప్లో డే 2 అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.